గబిక్కిని కాలు తగిలితే చీపిరి కాలుకి తగిలింది, చీపిరి దాటద్దు అంటే చీపిరికి కాలు తగలకూడదు, చీపిరి దాటకూడదు, ఇవన్నీ పనికిరావు. కానీ నిద్ర లేచి ఆ అపరిశుభ్రమైన వస్త్రాలతో చీపిరి పెట్టుకుని ఇల్లంతా ఉడిచేదానికి పనికొస్తుందా? అంటే ధర్మం ఒకటే ఉంటుందమ్మా, ఆచారాలు అలవాట్లు అనేకం ఉంటాయి. ఆ ఆచారాలు అలవాట్లు ఎలా ఉంటాయి చెప్పంటారా? కొంతమందికి నేనేమని చెప్పాను అనుకోండి, గురుగారు మా ఇంటి ఆచారం అండి అంటారు. ఇంటి ఆచారం చాలా బాగుందయ్యా. మీ తాతగారు ఏం చేసేవారు? పొలం పని చేసేవారండి, ఒక 4 ఎకరాలు ఉందండి. మీ నాన్నగారు? మా నాన్నగారు ఏదో చేశారు. నువ్వు సాఫ్ట్వేర్ అండి. మీ ఆచారం పొలం పనులు చేయడం కదా మరి. అంటే ఏంటంటే తన వరకు ఇష్టమైంది చేయాల్సి వస్తే ఆచారంతో పని లేదు, తనకు ఉపయోగించే పని చేయాలంటే. తనకు అది వద్దు పనికిరాదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తున్నావు? ఆచారాలు అడ్డం పెడుతున్నాం. అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మనల్ని ఎవరు మోసం చేయక్కర్లా, మనల్ని మనమే మోసం చేసుకుంటూ వాడెవరో మనల్ని మోసం చేస్తున్నాడు అంటాం. మనల్ని మనమే ఆత్మవంచన అంటారు చూసారా? నయవంచన అంటే ఎదుటి మనిషి వంచన చేయడం. నువ్వు కొద్ది గొప్ప బాగుపడుతున్నావు,